Dear students, in this video we will discuss inverse Laplace transform and its methods. In this problems we have to tell. In inverse Laplace transform, I am categorized into total five models that are most important models are there. Total problems in inverse Laplace transform will be divided into five different models. In that we have to take each and every model and we will discuss individually. For first model, normal simplification, that is the reverse process of Laplace transform. For example, Laplace transform of 1 is equal to 1 by s is there. So now we have to denote this one inverse Laplace transform. Ee Laplace transform itelte inverse Laplace transform adi. Inverse Laplace transform of 1 by s is nothing but 1. దీనికోసం ప్రత్యేకంగా ఫార్ములాస్ ఏం గుర్తుపెట్టుకోని అవసరం లేదు. డైరెక్ట్గా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ని రివర్స్ చేస్తే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈజ్ దేర్, దట్ ఈస్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. సింప్లీ రివర్స్ చేస్తే ఏమిది, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టీ పవర్ ఎన్. Most of the cases here n factorial is not given. Directly in your problem directly s to the power of n plus 1 అనేదే ఇస్తాడు. అప్పుడు n ఫ్యాక్టరియల్ ఏం చేస్తారు, ఇది తీసుకొస్తే t పవర్ n బై n ఫ్యాక్టరియల్ ఇది. ఇది వెరీ వెరీ క్రూషియల్ ఫార్ములా ఇన్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. సో మిగతాయి కూడా సైన్ హెచ్, కాస్ హెచ్, సైన్ హెచ్ ఏటి, కాస్ హెచ్ ఏటి, ఎవ్రీథింగ్ సైన్ ఏటి, కాస్ ఏటి డైరెక్ట్గా మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ తోటి మీకు అవి కూడా వచ్చేస్తాయి, ఫార్ములాస్ కూడా. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2s ప్లస్ 5 బై ఎస్ స్క్వేర్ మైనస్ 4 ఇస్ దేర్. హౌ టు సింప్లిఫై దిస్ వన్ మీన్స్ ఇట్ రైట్ ఫస్ట్ ఇండివిజువల్లీ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 2s బై ఎస్ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 5 బై ఎస్ స్క్వేర్ మైనస్ 4. ఈ రెండు పార్ట్లు ఉన్నాయి కాబట్టి రెండు పార్ట్లు సపరేట్ చేసిన ఫస్ట్ పాయింట్. తర్వాత ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి 2 ముందట రాశాను. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, ప్లస్ హియర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 5ని ఫ్రంట్ రాశాను 5, హియర్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి కాస్ వస్తుంది, కాన్స్టెంట్ ఉంది కాబట్టి సైన్ వస్తుంది. ఇక్కడ ఏ ఉండాలి, ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఒకటి, ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఏ అంటే ఎంత, ఇక్కడ 2 కాబట్టి 2 తోటి మల్టిప్లై చేస్తున్నా, డివైడెడ్ బై చేస్తున్నా, 2 తోటి మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. సో 2 ఇంటూ ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే కాస్ హెచ్ ఏటి, ఏ అంటే ఎంత 2t, ప్లస్ హియర్ 5/2 ఇంటూ ఇది సైన్ హెచ్ ఏటి, సైన్ హెచ్ 2t, ఇంతే. సో అక్కడ ఫార్ములాస్ పర్ఫెక్ట్ అయితే ఇక్కడ రివర్స్ ఆపరేషనే. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ యూ కెన్ సీ హియర్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ 3 ప్లస్ 1 బై ఎస్ ప్లస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ డాష్. సో 1 బై ఎస్ మైనస్ ఏ మోడల్, 1 బై ఎస్ మైనస్ ఏ అంటే ఈ పవర్ ఏటి. సో ఈ పవర్ ఏ అంటే ఎంత ఉంది 3t డైరెక్ట్గా, ప్లస్ 1 బై ఎస్ అంటే 1 ప్లస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంతకుముందే చూసాం కదా, కాస్ హెచ్ 2t పైనదే కాస్ హెచ్ 2t, ఇదే ఆన్సర్ ఇంతే. సో ఈ మోడల్ ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది నాన్న ఎగ్జామ్లో, ఈ సెట్ ఎగ్జామ్లో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది, కాన్సన్ట్రేట్ చేయాలి. ఎస్ స్క్వేర్ ప్లస్ 25 ఈజ్ దేర్. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 25 ఈజ్ దేర్. సో పైన ఏ లేదు, సో దీన్ని రాస్తే ఎలా రాస్తాం, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. దిస్ ఇస్ ద ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే కాస్ ఏటి, ఏది ఏ లేదు కాబట్టి 5 తోటి మల్టిప్లై డివైడెడ్ బై చేస్తున్నాం. సో 1/5 ఇంటూ సైన్ 5t ఈజ్ యువర్ ఆన్సర్. లైక్ సిమిలర్లీ యూ హ్యావ్ టు టేక్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 5 ఇంటూ ఎస్ టు ది పవర్ ఆఫ్ 5 ఈజ్ దేర్. This is nothing but here 3/5 is constant, పక్కకు రాస్తున్నా 3/5
5 కాన్స్టెంట్ పక్కకు రాస్తే a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 4s స్క్వేర్ ప్లస్ 4 బై s టు ది పవర్ ఆఫ్ 5. దిస్ ఇస్ టోటల్ L ఇన్వర్స్ ఆఫ్ దిస్ పార్ట్. L ఇన్వర్స్ ఆఫ్ దిస్ పార్ట్. సో 3/5 పక్కకు రాస్తే L ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ చూడండి s టు ది పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై s టు ది పవర్ ఆఫ్ 5. 4 క్యాన్సిల్ అయితే 1/s మైనస్ 4 ఇంటూ s స్క్వేర్ s పవర్ 5 2 క్యాన్సిల్ అయిపోతే s క్యూబ్ ప్లస్ 4/s టు ది పవర్ ఆఫ్ 5. 3 పార్ట్స్ ఆర్ దేర్, 3 పార్ట్స్ సపరేట్గా రాసేసారు. ఇప్పుడు ఇది ఎలా ఉంది 3/5 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/s అంటే 1 మైనస్ ఇదేంటి 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై s టు ది పవర్ ఆఫ్ 2 ప్లస్ 1 ప్లస్ హియర్ 1/6 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై s టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 అంటే n ఫ్యాక్టోరియల్ బై s టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ t పవర్ n ఫార్ములా. సో 3/5 దిస్ ఇస్ ద 1 minus 2 into 2 factorial by s to the power of 2 plus 1 t square 1/6 into 4 factorial by s to the power of 4 plus 1 4 factorial అంటే 24 కానీ ఇక్కడ 4 ఉంది కాబట్టి 1/6 తోటి మల్టిప్లై డివైడెడ్ బై చేసిన. సో 1/6 into t power 4 దిస్ ఇస్ యువర్ కరస్పాండింగ్ ఆన్సర్. సో ఈజీలీ యూ కెన్ క్యాల్కులేట్ దీస్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ నో వెరీ వెల్ ప్రాబ్లమ్స్. సో నౌ వన్ మోర్ క్వశ్చన్ వీ హ్యావ్ టు టేక్ L inverse of s square minus 3s plus 4 by s to the power of 3 is equal to same paina model previous model. So L inverse of s square s cube so 1 by s minus 3 into oka s cancel aithe by s square plus 4 by s cube 4 by s cube. So L inverse of 1 by s direct ga ikkada minus 3 by s square దీన్ని ఏం రాయొచ్చు 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ టు ది పవర్ ఆఫ్ 2 ప్లస్ 1 ఇక్కడ 1 ఇంటూ ఎస్ టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ 1. సో హియర్ L ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే 1/s అంటే 1 మైనస్ 3 ఇంటూ t ప్లస్ 2 ఇంటూ t స్క్వేర్. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఇస్ క్లియర్? దిస్ ఇస్ ఫస్ట్ మోడల్ నుంచి కంపల్సరీ క్వశ్చన్. Now we will discuss second model is nothing but it is the first shifting theorem, first shifting property paina L inverse of f of s plus a is equal to f bar of s plus a is equal to e power minus at ikkada plus unte ikkada minus e power minus at into f of t అని రాస్తాం. f of t that is nothing but e power minus at into L inverse of f of s, L inverse of f of s. సో ఈ మోడల్ పైన మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ మోడల్. సో L inverse of 1/s plus 2 whole square plus 1 is there. s plus 2 whole square ఇక్కడ s plus 2 ఉంది. s plus a ఉంటే ఏం రాయాలి e power minus at. s plus 2 ఉంటే e power minus 2t into L inverse of ఇక్కడ 1 ఇక్కడ minus 2 పోతుంది కాబట్టి s స్క్వేర్ ప్లస్ 1 రిమైనింగ్ పార్ట్ s స్క్వేర్ ప్లస్ 1. సో e power minus 2t into 1/s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ a by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ is sin at. a అంటే 1 కాబట్టి e power minus 2t into sin t. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. Like similarly L inverse of s by s plus 3 whole square is there. సో పైన దీన్ని డైరెక్ట్గా చేయరాదు ఎందుకంటే ఇక్కడ పైన మాడిఫై చేయాలి. L inverse of s plus 3 minus 3 by s plus 3 whole square అని రాసుకోవాలి దీన్ని. అప్పుడు ఏమైంది -3 + 3 క్యాన్సిల్ అయితే sa ఉంటుంది s by s plus 3 whole square. ఇప్పుడు దీన్ని సపరేట్గా 2 టర్మ్స్ రాస్తే L inverse of here s plus 3 by s plus 3 whole square minus 3 by s plus 3 whole square. ఒక s plus 3 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ పార్ట్ L inverse of 1 by s plus 3 minus 3 by s plus 3 whole square. s plus 3 whole square is there. సో ఇప్పుడు s plus 3 పోవాలంటే e power minus 3tని కామన్ ఇస్తున్నాం. దీంట్లో e power minus 3t, దీంట్లో e power minus 3.
అప్పుడు దీంట్లో ఏమైంది, ఇది 1/s అయింది, -3 ఇక్కడ ఎస్ స్క్వేర్, ఈ పవర్ +3 ఏమైంది, ఈ పవర్ -3t అయిపోయింది. ఇప్పుడు 1/s అంటే 1/s మీన్స్ 1 -3/s² మీన్స్ 3 × t. దిస్ ఇస్ యువర్ సొల్యూషన్. చాలా ఇంపార్టెంట్ నాన్న ఈ మోడల్. హార్డ్ అనిపిస్తుంది, కాకపోతే చాలా ఈజీ. అబ్జర్వ్ చేస్తే ప్రాక్టీస్ చేయాలి బాగా. +1 ఈజ్ దేర్. సో దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్ వీ కెన్ డిస్కస్. సో ఇక్కడ ఏముంది, s+2 ఉంది, ఇక్కడ కూడా s+2 -2 రాయొచ్చు. సో L ఇన్వర్స్ ఆఫ్ హియర్ s+2 బై s+2 హోల్ స్క్వేర్ +1 -2 బై s+2 హోల్ స్క్వేర్ +1. సో నౌ హియర్ s+2ని రిమూవ్ చేస్తే e పవర్ -2t అయింది. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. సబ్స్టిట్యూట్ చేస్తే s/s² +1 -2 బై హియర్ s² +1. ఈ s+2 అనేది ఇక్కడ రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ e పవర్ -2t బై s/s² +a² అంటే ఏమైంది, cos at cos t -2 × sin t 2 × sin t. s/s² +a² అంటే sin at, a/s² +a² అంటే cos at model. Now coming to another problem, L inverse of s-3 by s-3 whole square +4 is there. Then how to solve this one? ఆల్రెడీ s-3 ఉంది, ఇక్కడ కూడా s-3 ఉంది కాబట్టి డైరెక్ట్గా -3 ఉంది కాబట్టి e పవర్ 3t కామన్ తీస్తే L ఇన్వర్స్ ఆఫ్ రిమైనింగ్ పార్ట్ పైన s బై కింద s² +a², అంటే 2², s/s² +a² e పవర్ 3t × cos 2t. That's it, your answer. So like another problem we can discuss here. L inverse of 1/s+2 whole square +16 is there. So ఫస్ట్ s+2ని రిమూవ్ చేస్తే e పవర్ -2t, e పవర్ -2, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, పైన మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/s² +16. ఇక్కడ a/s² +a² మోడల్, s ఉంటేనేమో కాసు, ఏం లేకపోతే ఏ ఇక్కడ ఎంత 4² కాబట్టి 4 లేదు, మల్టిప్లై అండ్ డివైడ్, ఈ 1/4 ఇంటూ e పవర్ -2t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 4/s² +4², ఈ 4 క్యాన్సిల్ కాబట్టి అలా 1/4 ఇంటూ e పవర్ -2t ఇంటూ a/s² +a², దట్ ఈస్ నథింగ్ బట్ sin 4t అని రాయొచ్చు, 80 కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కొంచెం టఫ్ ఉంటుంది, చూడండి, కొంచెం అబ్జర్వ్ చేయండి, ఈజీ అవుతుంది. 2s +3/s² +2s +3. దీనికి s+3 హోల్ స్క్వేరా, s-3 హోల్ స్క్వేరా అలా ఏమి ఇవ్వలేదు కాబట్టి డినామినేటర్ తీసుకొని s² +2s +3ని a + b హోల్ స్క్వేర్ మోడల్ రాయాలి. అప్పుడు a² అంటే s² +2 × s × 1 +1² పోతే ఇంకెంత ఉంటుంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 2. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ పార్ట్ ఈస్ s +1 హోల్ స్క్వేర్ +2. యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ డినామినేటర్ పార్ట్. అలా s+1 ఇక్కడ ఇండైరెక్ట్ వేలు ఇచ్చిండు, దాన్ని మార్చుకునే బాధ్యత మనదే. L ఇన్వర్స్ ఆఫ్ 2s +3 బై s+1 హోల్ స్క్వేర్ +2. ఈ పైన కూడా 2s +2 +1 రాయొచ్చు కాబట్టి L ఇన్వర్స్ ఆఫ్ 2 × s+1 బై s+1 హోల్ స్క్వేర్ +2 ప్లస్ హియర్ 1/s+1 హోల్ స్క్వేర్ +2, 1/s+1 హోల్ స్క్వేర్ +2. ఇప్పుడు ఇక్కడ కూడా s+1 ఉంది, ఇక్కడ కూడా s+1 ఉంది కాబట్టి s+1 కామన్ తీస్తే e పవర్ -t అయింది, e పవర్ -t బై 2/2 ఇంటూ s/s² +2 ప్లస్ 1/s² +2, s² +2. సో ఇది s/s² +a² మోడల్, a/s² +a² మోడల్. e పవర్ -t ఇంటూ 2 పక్కకు పెడితే s/s² +√2 హోల్ స్క్వేర్, a² కాబట్టి √2 హోల్ స్క్వేర్, 2ని √2 హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఇక్కడ పైన కూడా √2 కావాలి కాబట్టి 1/√2 ఇంటూ √2/a² +√2 హోల్ స్క్వేర్
ఇదేమో కాస్, ఇది సైన్. ఈ పవర్ మైనస్ 2t ఇంటూ 2 కాస్ రూట్ 2 ఇంటూ టీ ప్లస్ 1/√2 ఇంటూ సైన్ √2 ఇంటూ టీ. ఇలా నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం ఇదే మోడల్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s ప్లస్ 2 బై s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 13 ఈజ్ దేర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ పార్ట్ తీసుకొని s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 13ని కన్వర్ట్ చేయాలి. s స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a ఇంటూ b అంటే 2 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 పోతే ఇంకెంత ఉంటుంది, ఇక్కడ 9 ఉంది. సో ఈ పార్ట్ని s మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అని రాయొచ్చు. ఇది ఇక్కడ అప్లై చేద్దాం. ఈ పార్ట్ని ఇక్కడ డినామినేటర్లో రాద్దాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s ప్లస్ 2 బై s మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఈ s మైనస్ 2 మోడల్ కన్వర్ట్ చేస్తే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s మైనస్ 2 బై s మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. మైనస్ 2 ఇక్కడ ప్లస్ 2 రావాలంటే ఏం చేయాలి, 4 బై s మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. s మైనస్ 2ని తీసేస్తే ఈ పవర్ 2t ఇంటూ s బై s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 బై s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో దీన్ని ఏం రాయొచ్చు, ఈ పవర్ 2t ఇంటూ ఇది కాస్ 3t. ఇక్కడ a అంటే 3 కదా, 3 లేదు, 4/3 ఇంటూ సైన్ 3t. దిస్ ఇస్ యువర్ సొల్యూషన్. ఈజీగా దాన్ని సాల్వ్ చేయొచ్చు. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ మోడల్ టిపికల్ ప్రాబ్లమ్స్లో ఈ మోడల్ ఖచ్చితంగా వస్తుంది నాన్న. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s బై s మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ దేర్. ఏం చేయాలి, పైన -3 + 3 చేసేస్తే అయిపోతుంది. s మైనస్ 3 బై s మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 బై s మైనస్ 3 హోల్ స్క్వేర్. సో ఒక s మైనస్ 3 ఒక s మైనస్ 3 క్యాన్సల్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై s మైనస్ 3 ప్లస్ 3 బై s మైనస్ 3 హోల్ స్క్వేర్. సో అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, ఈ పవర్ 3tని కామన్ తీస్తే ఇక్కడ ఉండేది 1/s ప్లస్ 3/s స్క్వేర్. సో 1/s అంటే 1 3 ఇంటూ t. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s బై s ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ దేర్. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ here s plus 2 minus 2 divided by s plus 2 whole square, s plus 2 whole square denominator part. So s plus 2 cancel అయితే 1 by s plus 2 minus 2 by s plus 2 whole square. That is s plus 2ని పక్కకు తీసేస్తే e power minus 2t అయింది. ఇది 1/s అంటే 1 minus 2 into t. దిస్ ఇస్ యువర్ సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ మోడల్ ఏంటంటే చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఇన్ దిస్ కేస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equal to f of s, then L inverse of f of at is equal to 1/a into f of t by a, 1/a into f of t by a. అక్కడ ఉన్నాయే ఇక్కడ మళ్ళీ రివర్స్లో అప్లై చేస్తున్నాం, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు దీని మీద ప్రాబ్లం ఎలా వస్తుందో చూడండి. ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s స్క్వేర్ మైనస్ 1 బై s స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ t ఇంటూ కాస్ t. వాడు ఇచ్చేసిండు ఆన్సర్. f of t ఈజ్ ఈక్వల్ f of s. దెన్ L inverse of 4s square minus 1 by 4s square plus 1 whole square is equal to dash. సో మనకు ఫార్ములా ఏమైంది, L inverse of f of at is equal to 1/a into f of t by a. ఈ ఏని ఫైండ్ అవుట్ చేయాలి. at ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది, 4s స్క్వేర్ ఉంది, దాన్ని ఏమి రాయొచ్చు 2s హోల్ స్క్వేర్. అంటే ఏ వాల్యూ ఎంత, 2. ఏ వాల్యూ ఎంత, ఈ 2. ఏ వాల్యూ ఇక్కడ 4 అనుకుంటే తప్పు అయిపోద్ది, ఎందుకంటే స్క్వేర్లో ఉంది, ఇక్కడ కూడా స్క్వేర్లో ఉంది. 2s హోల్ స్క్వేర్ ఇది 2s హోల్ స్క్వేర్. సో ఏ వాల్యూ ఇస్ 2. యూ కెన్ సబ్స్టిట్యూట్ హియర్. ఇది ఫంక్షను. సో t/2 ఇంటూ కాస్ t/2. దిస్ ఇస్ ద
ప్రాబ్లం 1/a ఇంటూ 1/a, a అంటే 1/2. సో 1 ఇంటూ t/4 ఇంటూ కాస్ t/2. జస్ట్ ఆడ ఏని 1/a ఇంటూ f ఆఫ్ t/a, t/f ఆఫ్ t/a, దిస్ ఇస్ ద ఫంక్షన్ t/2 ఇంటూ కాస్ t/2, 1/a మీన్స్ 1/2 అనే జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్గా ఆన్సర్ అయిపోద్ది. ఇంతే థర్డ్ మోడల్, వెరీ వెరీ ఈజీ. కమింగ్ టు ఫోర్త్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ కన్వల్యూషన్ థీరం పైన. సో ఇఫ్ f ఆఫ్ t అండ్ g ఆఫ్ t ఆర్ ఫంక్షన్స్, f ఆఫ్ t అండ్ g ఆఫ్ t ఆర్ ఫంక్షన్స్, దెన్ కన్వల్యూషన్ ఆఫ్ f ఆఫ్ t అండ్ g ఆఫ్ t ఈజ్, ఈ ఫార్ములానే అడుగుతున్నానా, చాలాసార్లు ఈ ఫార్ములానే వచ్చింది. f ఆఫ్ t ఇంటూ g ఆఫ్ t, f ఆఫ్ t ఇంటూ g ఆఫ్ t ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 0 టు t f ఆఫ్ u ఇంటూ g ఆఫ్ t మైనస్ u ఇంటూ du. సో ఈ ఫార్ములానే ఎక్కువ సార్లు మీకు ఎగ్జామ్లో కనిపించింది. దీనిపైన ప్రాబ్లం ఎలా చేయాలి చూడండి. ప్రాబ్లం L ఇన్వర్స్ ఆఫ్ 1/s ఇంటూ s స్క్వేర్ ప్లస్ 4, s స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ దేర్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో దీన్ని L ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ది 1/s అంటున్నా ఈజ్ కన్వల్యూటెడ్ విత్ L ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ 4. ఒకటి f ఆఫ్ t, రెండవది g ఆఫ్ t. అప్పుడు ఏమైంది హియర్ 1/s ఇంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమైంది 1 ఇంటూ హియర్ 2 లేదు, 2/s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 1/2 ఇంటూ సైన్ 2t, 1/2 ఇంటూ సైన్ 2t. This is the f of t function is convoluted with g of t. f of t is convoluted with g of t. So integral 0 to t f of t అంటే 1 into g of t sin 2 into t minus u, g of t minus u కాబట్టి t minus u into du. సో 1/2 పక్క పెడితే ఇంటిగ్రల్ కాస్ ఏమైంది మైనస్ కాస్, ఇంటిగ్రల్ సైన్ మైనస్ కాస్ 2 ఇంటూ టీ మైనస్ యూ బై టీ, యూ కోఫిషియంట్ ఏమైంది -2 డినామినేటర్ రాస్తాను 0 to t. యూ కెన్ సబ్స్టిట్యూట్ హియర్ 1/2 మైనస్ క్యాన్సల్, 1/2 ఇంటూ 2 4 ఇంటూ కాస్ ఆఫ్ 2 ఇంటూ టీ మైనస్ యూ, 2 ఇంటూ టీ మైనస్ యూ 0 to t. First you have to substitute upper limit t, then you can go to lower limit. So upper limit t substitute చేస్తే ఏమైంది 1/4 ఇంటూ కాస్ t మైనస్ t 0 మైనస్ కాస్ 2t. సో దట్ ఈస్ 1/4 ఇంటూ కాస్ 0 1 మైనస్ కాస్ 2t. సో దిస్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ మోడల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ పార్షియల్ ఫ్రాక్షన్స్. అంటే ఇంతకుముందు ప్రాబ్లమ్ని ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఎలా ఉందో చూడండి ఒకసారి. L ఇన్వర్స్ ఆఫ్ 1/s ఇంటూ s ప్లస్ 2, 1/s ఇంటూ s ప్లస్ 2 ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ 1/s ఇంటూ s ప్లస్ 2 పార్షియల్ ఫ్రాక్షన్స్. ఆల్రెడీ మనము ఫస్ట్ చాప్టర్లో మ్యాట్రిక్స్లో చూసాము. 1/s అంటే a/s ప్లస్ b/s plus 2. So you have to find a value, b value here. A value is 1/2, b value is minus 1/2. After simplifying this one we will get. So L inverse of 1/s into s plus 2 is equal to a అంటే 1/2 by s, L inverse of 1/2 into s plus L inverse into minus 1/2 by s plus 2. That is 1/2 is constant. 1/s అంటే 1/s, L inverse of 1/s minus 1/2 is common, L inverse of 1/s plus 2, 1/s plus 2. So 1/s అంటే ఎంత అంటే 1 minus 1/2 into 1/s plus 2, that is e power minus 2t. This is your answer. We can take another problem. L inverse of 1/s square into s plus 2 is there. So here you can take s square అంటే ఏంది 1/a అంటే a by s, ఫస్ట్ a by s plus b by
ఎస్ స్క్వేర్ ప్లస్ సి బై ఎస్ ప్లస్ 2 ఏబిసిని ఫైండ్ అవుట్ చేయండి. డైరెక్ట్గా ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే వస్తుంది. సేమ్ ఇదే మోడల్ ప్రాబ్లమ్ని కన్వల్యూషన్ థీరం యూజ్ చేసి ఎలా చేయాలో చూడండి. 1/s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ దేర్. సో కన్వల్యూషన్ అంటే డైరెక్ట్గా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఈజ్ కన్వల్యూటెడ్ విత్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ 1. సో 1/s అంటే 1 ఈజ్ కన్వల్యూటెడ్ విత్ this one 1/s square plus 1, that is sin t. This is the f of t, this one is g of t. So f of t is convoluted with g of t means integral 0 to t 1 into sin of t minus u into du. So integral sin minus cos t minus u by here minus 1, limits are 0 to t, minus cancel. Here cos of t minus u, here limits are 0 to t. First you have to substitute upper limit, that is the cos 0. Second you have to substitute lower limit cos t. Cos 0 is 1 minus cos t. This is using convolution process. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఎలా చేయాలి? ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. సో a/s ప్లస్ bx ప్లస్ c బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఏబీలను ఫైండ్ అవుట్ చేసి దాన్ని కన్వల్యూషన్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. ఈ కన్వల్యూషన్ తోటి ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. కాబట్టి యూజింగ్ కన్వల్యూషన్ థీరం వీ విల్ సింప్లిఫై. దీంతో 3 వీడియోస్లో ఈ 3 వీడియోస్ తోటి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ చాప్టర్ కవర్ అయిపోయింది మీకు మొత్తము. ఈ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ జాగ్రత్తగా ప్రతి ప్రాబ్లమ్ని 2-3 టైమ్స్ సాల్వ్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ తోటి మళ్ళొక వీడియో పంపుతాను. ప్రీవియస్ లాస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ పేపర్స్ ఉంటే అన్ని ఇయర్స్ సాల్వ్ చేసి మీకు పంపిస్తాను. ఇవి ప్రాక్టీస్ చేయండి. దీని నుంచి 10 మార్క్స్ ఈ సెట్లో వచ్చే అవకాశం ఉంది. 8 to 10 మార్క్స్, 8 నుంచి 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఆల్. ప్రాక్టీస్ మోర్, యూ విల్ గెట్ గుడ్ స్కోర్.